నమస్తే అండి. మనకొక ప్రాపర్టీ వచ్చిందండి. ఈ డీటెయిల్స్‌లోనికి వెళ్ళకముందు ఇప్పటివరకు గనుక మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేస్తే కొత్త నోటిఫికేషన్స్ మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తెలుస్తాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోనికి వెళ్తే ఇది కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఈ హౌస్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ 2 BHK హౌస్ అండి. ఇది రీసేల్ హౌస్ అండి. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్. ఇదంతా వరండా ఎలివేషన్. ఇది సీలింగ్ అండి. వరండాలోని సీలింగ్ అది. ఇది స్టెప్స్ వైపు, స్టెప్స్ కింద స్పేస్ అండి. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ మొత్తం టేక్వుడ్తో చేశారండి. అదేవిధంగా సెక్యూరిటీ గ్రిల్స్ అది డోర్ కూడా చేశారు ఐరన్ గ్రిల్తోని. ఇదంతా లివింగ్ రూమ్ అండి. ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ వేశారు. ఇదంతా లివింగ్ రూమ్ అండి. వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి. వెంటిలేషన్ చాలా ఉంది. ఈ ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ అండి. ఇది లివింగ్ రూమ్లో ఫాల్ సీలింగ్ అండి. ఇది రీసేల్ హౌస్ అండి. 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ 2 BHK హౌస్ అండి. ఇదంతా లివింగ్ రూమ్. ఇది టీవీ స్పేస్ అండి. ఇల్లు అయితే చాలా స్పేసియస్గా ఉందండి. 167 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది ఆర్చ్ అండి. డైనింగ్ హాల్కును లివింగ్ రూమ్కు మధ్యలో. ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి. నార్త్ సైడ్ డోర్ ఇచ్చారు అటు పక్కన గలీలోనికి. ఇది ఆర్చ్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేస్ అండి. డైనింగ్ హాల్లో 2 సైడ్ షెల్ఫ్లు ఇచ్చారు చూడండి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. డైనింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ ఇది. ఇది డైనింగ్ హాల్లో వాష్ బేసిన్ ఏరియా అండి. అక్కడ టైల్స్ ఇచ్చారు వాష్ బేసిన్ దగ్గర. అదేవిధంగా చిన్న షెల్ఫ్లు కూడా ఇచ్చారండి. ఇది డైనింగ్ హాల్లో ఈస్ట్ సైడ్ డోర్ అండి. అటు బ్యాక్ సైడ్ గల్లీలోనికి వెళ్తానికి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి. ఇందులోనే ఇటు పక్కకు కొంచెం పూజ గదిలాగా ఇచ్చారండి. ఇదంతా కిచెన్ రూమ్ అండి. సింక్ వచ్చేసి స్టీల్ది ఇచ్చారండి. టైల్స్ కూడా ఆఫ్ వర్క్ వేశారు. చిన్న షెల్ఫ్లు ఇటు సైడ్ సబ్జాతో పాటు చిన్న షెల్ఫ్లు ఇచ్చారండి. షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు. ఇది వచ్చేసి ఇక్కడ స్పేస్ ఉందండి. కిచెన్లో కూడా ఇటు సౌత్ సైడ్ ఒక చిన్న డోర్ ఇచ్చారండి. అటు బ్యాక్ గల్లీలోకి వెళ్తానికి. అదేవిధంగా వెంటిలేషన్కి ఈ డోర్తో పాటు చిన్న విండో ఇచ్చారండి. ఇదంతా కిచెన్ రూమ్ స్పేస్. ఇక చిన్న విండో ఇచ్చారు ఇక్కడ. ఇవన్నీ షెల్ఫ్లు అండి కిచెన్లో. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్.
హాలును డైనింగ్ హాల్ చాలా పెద్దగా ఉంది చూడండి. స్పేసియస్‌గా ఇచ్చారు. విశాలంగా ఉందండి. చాలా బాగుంది. ఇల్లు తీసుకోవచ్చండి. మంచి కాలనీలో. చుట్టూ హౌసెసేనండి. ఇదొచ్చేసి మనకు కామన్ వాష్‌రూమ్ అండి. ఈ కామన్ వాష్‌రూమ్‌లో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. అదేవిధంగా చిన్న వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి. షవరు, ట్యాప్స్ అన్నీ ఉన్నాయండి. టైల్స్ కూడా హాఫ్ కన్నా ఎక్కువనే ఇచ్చారు. పైదాకా అతికిచ్చారు. ఇదొచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. డోర్స్ కూడా బాగున్నాయండి. ఇది రీసేల్ హౌస్ అండి. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. షెల్ఫ్లు అవి. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి. మొత్తం హౌస్ మొత్తం ఫ్లోరింగ్ మార్బుల్సే ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో అవి షెల్ఫ్స్ అండి అవి. ఇటువైపు వెంటిలేషన్ కోసం విండో. ఇదంతా సీలింగ్ అండి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో దానికి ఇండియన్ టాయిలెట్ ఇచ్చారండి. ఇందులో కూడా చిన్న వాష్ బేసిన్ ఇచ్చారు. ఇల్లు అయితే తీసుకోవచ్చండి. స్పేసియస్గానే ఉంది. మంచి కాలనీ. 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్, హాలు. చాలా బాగుందండి హౌస్ వచ్చేసి. ఇదంతా లివింగ్ రూమ్ స్పేస్ అండి. ఇటు నార్త్ సైడ్ వైపు స్పేస్ ఇచ్చారండి. ఒక 2.5 feet అట్లా. ఇది వాటర్ ట్యాంక్ అండి. సంపు మున్సిపల్ వాటర్ వస్తుంది. మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి హౌస్కి. అదేవిధంగా ఇది వచ్చేసి బోర్ అండి. బోర్ విత్ మోటరు. వాటర్ కూడా సఫిషియెంట్గానే ఉందని చెప్తున్నారు. ఈ స్పేస్ వచ్చేసి ఈస్ట్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ అండి ఇది. ఇది వాష్ ఏరియా అండి బ్యాక్ సైడ్. టైల్స్ కూడా వేసారు ఇక్కడ. ట్యాప్ కూడా కనెక్షన్ ఉంది. ఇది వచ్చేసి సౌత్ సైడ్ అండి. సౌత్ సైడ్ స్పేస్. హౌస్కు చుట్టూ సెట్ బ్యాక్ వదిలేశారండి. ఇదంతా ఈస్ట్ సైడ్ స్పేస్ బ్యాక్ వైపు. ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి. ఈ స్పేస్ అంతా నార్త్ సైడ్ స్పేస్ ఇది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇది వచ్చేసి ఇక్కడ స్టెప్స్ కిందనండి. ఈ స్పేస్లో వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉందండి. ట్యాప్స్ కూడా ఉన్నాయి. ఇదంతా వాష్ ఏరియా స్పేస్ అండి. ఇది వచ్చేసి సౌత్ వైపు స్పేస్ అది. ఇదంతా స్టెప్స్ కింద స్పేస్ అండి. ఇప్పుడు మనము స్లాబ్ మీదకి వెళ్తున్నామండి. మీకు ఈ ప్రైస్ విషయం కానీ ఇంకేదైనా డీటెయిల్స్ నేను మర్చిపోయి ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మొబైల్ నెంబర్ కోసం, ఈ ప్రైస్ కోసము, ప్లాట్ సైజ్ కోసం అన్నీ కూడా
డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి డీటెయిల్స్. ఇది స్లాబ్ మీద ఏరియా అండి. పిల్లర్స్ కూడా మంచిగానే ఇచ్చారు. ఇది వాటర్ ట్యాంక్ అండి. పిల్లర్స్ కూడా స్టాండర్డ్ ఇచ్చారండి, స్టాండర్డ్గా వేశారు. ఇదంతా స్లాబ్ మీద స్పేస్. ఇది చుట్టూ హౌజెసే ఉన్నాయి చూడండి, మొత్తం హౌజెసే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు, మంచి కాలనీ అండి. ఇది దమ్మాయిగూడలో ఉందండి, అంటే నియర్ టు ఈసీఎల్ అండి. ఈసీఎల్కును ఏఎస్ రావు నగర్ కాప్రాకు దగ్గరగా ఉంటుంది. ఇదంతా ఫ్రంట్ సైడ్ స్పేస్ అండి. చూడండి చుట్టూ హౌజెసే ఉన్నాయి. మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. మా ఛానల్లో చాలా హౌజెస్ ఉన్నాయండి, అందరికి అన్ని రకాల బడ్జెట్స్ వారికి హౌజెస్ ఉన్నాయండి. ప్లీజ్ విజిట్ మై ఛానల్, విజిట్ చేయండి ఒకసారి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అండి, జై హింద్.